గ్రూప్ 2 పేపర్ 4కి సంబంధించి అంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించి లాస్ట్ మినిట్ రివిజన్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. అయితే మిగతా పేపర్ల మాదిరిగానే 150 ప్రశ్నలు మనకి ఇందులో అడగడం జరుగుతుంది. సో మిగతా పేపర్లతో పోలిస్తే దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు మనం చూసే చరిత్ర సమకాలీన చరిత్ర. ప్రధానంగా ఈ తెలంగాణ చరిత్రకు సంబంధించి 1990ల నుంచి ఏదైతే మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా చూస్తూ వచ్చామో అదంతా సెక్షన్ 3 కింద సిలబస్ ఇక్కడ పేర్చడం జరిగింది. మిగతా 2 సెక్షన్లలో మొదటి సెక్షన్ వచ్చేసి తెలంగాణ భావన దశ అని చెప్పేసి అంటాం, ద ఐడియా ఆఫ్ తెలంగాణ. సో అసలు తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ దేనికోసమైతే ఉద్యమ కాలంలో మనం అందరం పోరాడామో ఆ 10 జిల్లాల తెలంగాణ భావన అసలు ఎప్పుడు ఆవిర్భవించింది, ఎలా పరిణామం చెందింది అనేది మనం మొదటి సెక్షన్లో చూస్తాం. ప్రధానంగా లేట్ 1940s నుంచి 1970s వరకు, ఇంకో మాటలో చెప్పాలంటే మొదటి దశ తెలంగాణ ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమం 1969 ముగింపు నాటి వరకు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెక్షన్ 1లో చూస్తాం. ఆ తర్వాత ఆ సంధి దశ ఏదైతే ఉందో 1970s నుంచి రెండవ దశ ఉద్యమ ప్రారంభానికంటే ముందు అంటే లేట్ 1990s వరకు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనల్ని మనం సెకండ్ సెక్షన్లో చూస్తాం. లేట్ 1990sలో ఇంకా ప్రిసైజ్గా చెప్పుకోవాలంటే 1994-95 నుంచి వేరు ప్రజా సంఘాల ఏర్పాటు, సైద్ధాంతిక చర్చలు, వివిధ రాజకీయ పార్టీల ద్వారా జరిగిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మొదలు 2014లో తెలంగాణ రాష్ట్ర సాకారం వరకు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెక్షన్ 3 కింద చూస్తాం. సో మొదటి సెక్షన్ని ద ఫేజ్ ఆఫ్ ఐడియా ఆఫ్ తెలంగాణగా చెప్పుకుంటాం, సెకండ్ ఫేజ్ని ద మొబిలైజేషన్ ఫేజ్గా చెప్పుకుంటాం, అండ్ మూడో దశని టువర్డ్స్ స్టేట్ ఫార్మేషన్, రాష్ట్ర సాధన దిశగా జరిగిన పరిణామాలని మనం ఫేజ్ 3 లేదంటే సెక్షన్ 3లో మనం భాగంగా చెప్పుకుంటూ ఉంటాం. మనం సిలబస్ చూస్తే చాలా వ్యాస్ట్గా కనిపిస్తుంది మనకి సిలబస్. కేవలం ఉద్యమానికి సంబంధించిన అంశాలే కాకుండా కొంత చరిత్ర, అలాగే కొంత సంస్కృతికి సంబంధించిన అంశాలు, కొన్ని ఉద్యమాలు, పోరాటాలు అంటే తెలంగాణ చరిత్రలో అంతర్భాగంగా జరిగిన కొన్ని పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాటాలని, ఉద్యమాలని కూడా సిలబస్లో భాగంగా చేర్చడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. ప్రధానంగా తెలంగాణ చరిత్ర వ్యాప్తంగా ఉద్యమ పోరాటం అయితే ఏంటి, అంతకన్నా ముందు జరిగిన సంఘటనలు అయితే ఏంటి, అన్నిట్లో కామన్గా కనిపించే ఒక థీమ్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో లేదా ప్రభుత్వ నియామకాల్లో జరిగిన అవకతవకలు. మనం తెలంగాణ ఉద్యమం యొక్క ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు ఏదైతే ఉందో అందులో నియామకాలు అనేది ఈ తెలంగాణ ఉద్యమ వ్యాప్తంగా ఆ కాలక్రమంలో ఎక్కడ చూసినా సరే దానికి సంబంధించిన ఒక అంశం, ఒక లంకె మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ సమస్య ఈనాటిది కాదు. మనకి బహమనీ సామ్రాజ్యంలో భాగంగా ఈ ప్రాంతం ఉన్నప్పుడు అఫాకీలు అని పిలువబడే అరేబియా మరియు ఈ పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఇక్కడ స్థానికులైన దక్కనీలు చేసిన పోరాటం ఏదైతే ఉందో అక్కడితో ఈ గొడవ ప్రారంభమైంది. మధ్యలో మన కుతుబ్షాహీల పరిపాలన కాలంలో స్థానికులకు పెద్దపీట వేయడం వల్ల అది కొంతవరకు సద్దుమణిగింది. మళ్ళీ అసఫ్ జాహీల పరిపాలన కాలంలో ప్రధానంగా సాలార్ జంగ్ సంస్కరణలు చేపట్టినప్పుడు కొంతమంది నార్త్ ఇండియన్స్ని అలాగే విదేశీయుల్ని ఇక్కడ పరిపాలనలో భాగస్వాములు చేయాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ స్థానికుల్లో కాస్త అసంతృప్తి రేగింది. అప్పటి నుంచి మళ్ళీ ముల్కీ సమస్య అనేది ఇక్కడ ప్రారంభమైంది. అలాంటి ముల్కీ సమస్య తర్వాతి కాలంలో పరిణామం చెంది 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత అది కొత్త రూపం తీసుకుంది. సో తీసుకొని చివరికి ఆ ఉద్యోగాల అంశం అనేది ఎప్పటికీ చల్లారని ఒక అగ్నికణంలా ఉంటూ అది తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలని భాగస్వాములు చేసి చివరికి తెలంగాణ రాష్ట్ర సాకారానికి దారి తీసింది. సో ఈ ముల్కీ ఇష్యూ అనేది మనకి ఈ సిలబస్ వ్యాప్తంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి సెక్షన్లో ఈ సమస్య అనేది, ప్రభుత్వ ఉద్యోగాల సమస్య అనేది కనిపిస్తుంటుంది. అందుకోసం దీన్నంతా కూడా దీని బేసిస్ మీద, ఈ ముల్కీ సమస్య బేసిస్ మీద కనీసం 10-15 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ రూపంలో? మొదట సాలార్ జంగ్ సంస్కరణలు చేపట్టినప్పుడు ఈ ముల్కీ సమస్య ఆవిర్భావం గురించి మనం మాట్లాడుకొని సాలార్ జంగ్ ప్రధానిగా ఉన్న పరిపాలన కాలంలోనే మొదటి సివిల్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్, పౌర జాబితా అంటాం, ఉద్యోగుల పౌర జాబితాను తయారు చేసాం మనం. సో
ఉద్యోగుల పౌర జాబితా మొదటి పౌర జాబితా 1886లో తయారు చేస్తున్నాం. అలాగే ఉర్దూని మనం అధికారిక భాషగా ప్రకటించుకొని ఉన్నాం. అండ్ తర్వాత 1894లో రెండవ పౌర జాబితాను తయారు చేసాం. ఈ రెండు సివిల్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ని మనం చూసినప్పుడు లోకల్స్తో పోల్చినప్పుడు నాన్ లోకల్స్ అనేవాళ్ళు ఆనాటి నిజాం ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులుగా కొనసాగుతున్నారనే విషయం మనకు తెలిసింది. సో సాలార్జంగ్ 1 మరణించిన తర్వాత సాలార్జంగ్ 2 ఆయన కూడా నాన్ లోకల్ ఉద్యోగుల పట్ల ఆయన ఎక్కువగా సానుభూతి చూపేవాడు. మధ్యలో మహారాజా కిషన్ ప్రసాద్ ఈ సమస్యను సవరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది వీలు కాలేదు. సో ఈ సమస్య చిలికి పెద్దదవుతున్నప్పుడు 1919లో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన ఒక ఫర్మానాన్ని తీసుకొచ్చాడు. ఆ 1919 ఫర్మానా చాలా కీలకమైనది ముల్కీ సమస్యకు సంబంధించి. అందులోని రూల్ 32 కింద అపెండిక్స్ Nలో ముల్కీ అనే వ్యక్తిని నిర్వచించి అతనికి గుర్తింపు పత్రాలు ఎవరిస్తారు, ఎలాంటి వ్యక్తికి ముల్కీ గుర్తింపు వస్తుంది, ఎలాంటి సందర్భాల్లో ముల్కీ గుర్తింపును తొలగిస్తారు, ముల్కీ గుర్తింపు పత్రాన్ని ఇవ్వడానికి ఎవరు కాంపిటెంట్ అథారిటీ, అప్పీలింగ్ అథారిటీ ఎక్కడ ఉంది అనే దానికి సంబంధించి అక్కడ కొన్ని అంశాలను చేర్చడం జరిగింది. అలా 1919 ఫర్మానా అనేది ఒక వాటర్ షెడ్ మూమెంట్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ తర్వాతి సంవత్సరాల్లో ముల్కీల పట్ల కొంచెం ప్రభుత్వం నిరాదరణ చూపిస్తుంది అనుకున్నప్పుడు నిజాం సబ్జెక్ట్స్ లీగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఏర్పాటులో అటు ముస్లింలు ఇటు స్థానిక హిందువులు అందరూ కూడా కీలకమైన పాత్ర పోషించారు. ఎవరెవరు నిజాం సబ్జెక్ట్స్ లీగ్తో అనుబంధం కలిగి ఉన్నారు దాన్ని తర్వాత మళ్ళీ ముల్కీ లీగ్గా పిలుస్తూ వచ్చారు. రైట్. సో ఆ ముల్కీ లీగ్ ఏదైతే ఉందో అది కొంతకాలానికి అందులో అంతర్గత కలహాల వల్ల 1939లో రద్దు కావడం జరిగింది. సో ముల్కీ లీగ్తో సంబంధం కలిగిన వ్యక్తుల్ని గుర్తించండి, లేదా దానికి అధ్యక్షులుగా పనిచేసింది ఎవరు, కార్యదర్శులుగా పనిచేసింది ఎవరు అని చెప్పేసి అడిగేందుకు అవకాశం ఉంది. అండ్ ఆ మధ్యకాలంలోనే 1937లో అరవముదు అయ్యంగార్ కమిటీని వేసి రాజ్యాంగపరమైన రీఫార్మ్స్, రాజ్యాంగపరమైన సంస్కరణలు చేపట్టడానికి కూడా నిజాం చర్యలు తీసుకున్నాడు. ఈ కాలక్రమం అంతా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. ఇదే దశలో ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో ఒకవైపు ఆధునికత పేరిట ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్స్, రైల్వేస్, టెలిగ్రాఫ్, పోస్టల్ సర్వీసెస్ ఇవన్నీ అభివృద్ధి చెందుతున్నప్పుడే కొన్ని సోషల్ ఈవిల్స్ కూడా బలంగా ఉంటూ వచ్చాయి. లైక్ దేవదాసి, జోగిని, ఆడపాప, చైల్డ్ లేబర్, వెట్టి చాకరీ ఇలాంటి సోషల్ ఈవిల్స్ కూడా ఆనాటి సమాజంలో బలంగా ఉంటూ వచ్చాయి. ఈ సోషల్ ఈవిల్స్కి సంబంధించిన కాస్తిన్ని వివరాలు కూడా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. సో వాటిని రద్దు చేస్తూ ఫర్మానాన్ని ఎప్పుడైనా ఇచ్చారా, ఇస్తే ఏ నిజాం కాలంలో ఇచ్చారు. అండ్ అదే కాలంలో సాంఘిక సంస్కరణోద్యమాలు కూడా తెలంగాణలో బయలుదేరాయి. అటు దళితోద్యమాలు, ఇటు తెగలకు సంబంధించిన రామ్జీ గోండ్ నేతృత్వంలోని ఉద్యమం కావచ్చు, లేదా జల్ జంగల్ జమీన్ పేరుతో కొమరం భీం నేతృత్వంలో జరిగిన పోరాటం కావచ్చు. ఈ పోరాటాల గురించి కూడా మనకు అవగాహన ఉండాలి. అండ్ వీటికి తోడు ఆంధ్ర మహాసభ దాని యొక్క ఏర్పాటులో జరిగిన పరిణామాలు, లైక్ మొదట ఇది నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘంగా ఏర్పాటై కేంద్ర సంఘంగా మారి చివరికి ఆంధ్ర మహాసభగా పరిణమించి ఆంధ్ర మహాసభ 1930స్లో 40స్లో నిర్వహించిన సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆ సమావేశాలు ఎక్కడ జరిగాయి, ఎవరు అధ్యక్షత వహించారు, దానికి సమాంతరంగా మహిళా సభ దానికి అధ్యక్షత వహించింది ఎవరు, ఇలాంటి వివరాలన్నీ కూడా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. వీటికి కొనసాగింపుగా అసలు తెలంగాణ సంస్కృతిని గంగా జమున తెహజీబ్గా పిలుచుకుంటాం మనం. హిందూ మరియు ఇస్లాం మిశ్రమ సంస్కృతి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి ఒక విశిష్టమైన సంస్కృతిగా కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే ఒకవైపు గ్రామీణ సంస్కృతి, జానపద సంస్కృతి, అలాగే గిరిజన సంస్కృతి మరియు పట్టణ సంస్కృతి ఇవన్నీ కలగలిసిన ఒక సింగిడి లాంటి సంస్కృతి మనకి తెలంగాణ సంస్కృతి. సో ఆ మిశ్రమ సంస్కృతిలో ఇమిడి ఉన్న అనేక అంశాలు, జాతరలు కావచ్చు, వివిధ రకాల కళారూపాలు, సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, అలాగే తెలంగాణ మాండలికానికి ఉన్న సొబగు, తెలంగాణ సమాజంలో అంతర్భాగంగా ఉన్న వివిధ కులాలు, ఆ కులాల కింద ఉన్న ఆశ్రిత కులాలు లేదా యాచక కులాలు ఏవైతే ఉన్నాయో ఆ యాచక కులాల గురించి, అండ్ తెలంగాణలో ఉన్న తెగల యొక్క స్వరూపం. తెలంగాణలో సుమారు 32 తెగలు ఉంటే ఆ తెగల్లో వేటిని పీబీటీజీలుగా గుర్తించారు అనే దానికి సంబంధించిన సమాచారం కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తం జనాభాలో తెగల యొక్క శాతం ఎంత, అండ్ తెగలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి, ఇప్పుడు రిజర్వేషన్లు ఎంత శాతం అమలు చేస్తూ ఉన్నాము, అండ్ పీవీటీజీల కోసం ప్రత్యేకంగా పీఎం జుగా స్కీమ్ ఏదైతే అమలు చేస్తున్నామో అవి ఎక్కడెక్కడ పీవీటీజీ బ్లాకులు ఉన్నాయి, ఎక్కడ అమలు చేస్తున్నారు అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా
నిజాం రాజ్యం రాచరిక పాలన నుంచి భారత సార్వభౌమాధికారం కిందికి వచ్చేటప్పుడు 1947 నుంచి 1950 మధ్య జరిగిన ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనకు అవగాహన ఉండాలి. సో ప్రధానంగా ఆపరేషన్ పోలో లేదా ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అనేది అయితే చెప్పుకుంటాం మనం. సో దాని గురించిన ఈవెంట్స్ మనకి స్పష్టంగా తెలియాలి. సెప్టెంబర్ 13, సెప్టెంబర్ 18 మధ్య జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అవగాహన ఉండాలి. అండ్ 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ సెప్టెంబర్ 1948 వరకు కూడా నిజాం సంస్థానానికి స్వాతంత్రం రాలేదనే చెప్పాలి. ఈ మధ్యలో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా యథాతథ స్థితి ఒప్పందం ఏదైతే ఉందో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, అండ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని నిజాం ఎలా ఉల్లంఘించాడు అనే దానికి సంబంధించిన వివరాలు, లైక్ ఆస్ట్రియాకు సంబంధించిన పైలట్ సిడ్నీ కాటన్ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా ఆయుధాలని దిగుమతి చేసుకోవడం, అలాగే టీటీ మోర్ అనే ఒక బ్రిటిష్ మాజీ అధికారి ఆయన ద్వారా గన్ పౌడర్ని సమకూర్చుకోవడం, అంతేకాకుండా మీర్ లాయక్ అలీ ఆయన చేత యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితిలో కంప్లైంట్ ఇవ్వడం, ఇలాంటి వివరాలు మనకి ఖచ్చితంగా తెలియాలి. తేదీలతో సహా మనకి గుర్తుండాల్సిన అవసరం ఉంది. అండ్ 1948, 49 మనకి సైనిక పాలనలో ఉన్నాం, రైట్. మేజర్ జనరల్ జయంతనాథ్ చౌదరి పాలనలో ఉన్నాం. ఆ తర్వాత 1950 నుంచి 52 వరకు అంటే మనకి మొదటి పౌర ఎన్నికలు జరిగేంత వరకు, ఒక పౌర ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు కూడా మనం ఎంకే వెల్లోడి అనే సివిల్ అడ్మినిస్ట్రేటర్ పాలనలో ఉన్నాం. వీళ్ళిద్దరి పరిపాలన కాలంలో ఎంప్లాయ్మెంట్ పరంగా తీసుకున్న పాలసీలు ఏంటి, అలాగే రీఫార్మ్స్ ఏంటి, ముఖ్యంగా వీళ్ళిద్దరి పరిపాలన కాలంలో మనం ల్యాండ్ రీఫార్మ్స్ చూస్తాం. సో ఆ ల్యాండ్ రీఫార్మ్స్ గురించి కూడా మనకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా 1949 జాగీర్దారీ అబాలిషన్ యాక్ట్ కానీ, అలాగే 1950లో టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యాక్ట్ కానీ, అండ్ 1954లో దానికి వచ్చిన అమెండ్మెంట్ కానీ, 1955లో చేసిన ఈనామ్ అబాలిషన్ యాక్ట్ కానీ, ఈ సవరణలన్నీ కూడా మనకు ఒక కాలక్రమంలో గుర్తుండాలి. దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే 1949 నుంచి 1952 మధ్య ముల్కీ నిబంధనల యొక్క చారిత్రక నేపథ్యం తెలియకపోవడం వలన, లేదంటే అప్పుడున్న అవసరాల రీత్యాను కొద్దిమంది నార్త్ ఇండియన్ అలాగే సౌత్ ఇండియా ముఖ్యంగా మద్రాసు ప్రావిన్స్కి సంబంధించిన వాళ్ళని హైదరాబాద్ పాలనలో నియమించుకోవడం జరిగింది. అలా వచ్చిన వాళ్ళలో తెలుగు మాట్లాడే అధికారుల యొక్క అభిజాత్యం కారణంగా, వాళ్ళ యొక్క అహంకారం కారణంగా స్థానికంగా ఉండే ప్రజల్లో కొంత అసంతృప్తి రేగింది. ఈ అసంతృప్తి అనేది 1952లో ముల్కీ అజిటేషన్గా మారింది. సో ఈ ముల్కీ అజిటేషన్ 1952లో జరిగింది ఏదైతే ఉందో అది వరంగల్లో ప్రారంభమైంది. సో వరంగల్ నుంచి తర్వాత జంట నగరాలకి, మిగతా జిల్లాలకు కూడా పాకింది. అందులో భాగంగా సెప్టెంబర్లో ఈ ముల్కీ ఉద్యమం అనేది కాస్త విధ్వంసకరంగా లేదా వైలెంట్గా మారడం జరిగింది. సో సిటీ కాలేజ్ వద్ద కాల్పులు జరిగాయి వరుసగా 2 రోజుల పాటు. సో ఆ 2 రోజుల కాల్పుల్లో సుమారు 6 చనిపోవడం జరిగింది. సో ఆ కాల్పుల మీద విచారణ కోసం జస్టిస్ పింగళ జగన్మోహన్ రెడ్డి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ కూడా మనకి కాలక్రమంలో ఖచ్చితంగా తెలియాలి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి టాపిక్ 1 అనేది. సో విస్తృతి పరంగా చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక రెండోది ఇదే 1952లో మనకి మొదటిసారిగా పౌర ఎన్నికలు జరిగాయి. సో ఈ పౌర ఎన్నికలు జరిగినప్పుడు అప్పటి హైదరాబాద్ స్టేట్, సో ఆ హైదరాబాద్ స్టేట్లో తెలుగు మాట్లాడే ప్రాంతమే కాకుండా, తెలంగాణ ప్రాంతమే కాకుండా మరాఠవాడ మరియు హైదరాబాద్ కర్ణాటక ప్రాంతాలు కూడా అంతర్భాగంగా ఉన్నాయి. సో ఆ ఎన్నికలు జరిగినప్పుడు ఏ పార్టీలు ప్రధాన పార్టీలుగా ఎన్నికల్లో పాల్గొన్నాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. సో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ మొదటి పౌర ప్రభుత్వానికి బూర్గుల రామకృష్ణారావు గారు నేతృత్వం వహించడం జరిగింది. సో ఆయన కాలంలో చేపట్టిన సంస్కరణల గురించి తెలియాలి. ల్యాండ్ రీఫార్మ్స్, ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్, అంతేకాకుండా ఆనాటి ఆర్థిక స్థితి కూడా అంత బాగా లేదు. అందుకోసం ఆయన ఎకనమిక్ రీఫార్మ్స్ని చేపట్టి ఆర్థిక స్థిరత్వాన్ని, ఎకనమిక్ స్టెబిలిటీని కల్పించే ప్రయత్నం చేశారు. అందుకోసం ఆయన ఏడి గోర్వాలా కమిటీ సూచించిన సూచనలని ఆయన అమలు చేయడం జరిగింది. సో లా అండ్ ఆర్డర్ అనే దాన్ని ఆయన తిరిగి పునరుద్ధరించడం జరిగింది. అప్పుడు వైలెన్స్తో కూడిన ప్రాంతం ఇది. సో లా అండ్ ఆర్డర్ని కూడా ఆయన పునరుద్ధరించడం జరిగింది. కొంతమేరకు భూ సంస్కరణలు కూడా ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు లేదా రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు మరియు తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు అవ్వడం జరిగింది. సో వీటి వివరాల గురించి మనకు తెలియాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఒక ప్రశ్న పడేందుకు అవకాశం ఉంది. దెన్ ఈ పౌరపాలన కొనసాగుతున్నప్పుడే విశాలాంధ్ర డిమాండ్ అనేది దానికి సమాంతరంగా మనకి పక్కనున్న మద్రాసు రాష్ట్రంలో
తెలుగు ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలి అని చెప్పేసి ఒక డిమాండ్ వస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన వివిధ కమిటీలు, సో ధార్ కమిషన్ కావచ్చు, జేపీవీ కమిషన్ కావచ్చు, తర్వాత 1953లో వేసిన స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ కావచ్చు, సో వీటి యొక్క మెంబర్షిప్ ఏంటి, వాటి యొక్క రికమెండేషన్స్ ఏంటి అనేది మనకు తెలియాలి. సో 1953 నుంచి 55 మధ్య చాలా ప్రాంతాల్లో సంచరించి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని మనకి ఎస్ఆర్సి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ లేదా ఫజల్ అలీ కమిషన్ ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. ఆ కమిషన్ రిపోర్ట్లో అటు విశాలాంధ్రకు అనుకూలంగా వాదనలోను, ఇటు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా వాదనలు, హైదరాబాద్ రాష్ట్రానికి అనుకూలంగా వాదనలను వాళ్ళు చేర్చడం జరిగింది. ఎస్ఆర్సి రికమెండేషన్స్ ఎలా ఉన్నా సరే ఆంధ్ర రాష్ట్ర నాయకుల యొక్క లాబింగ్ కారణంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ ప్రాంత నాయకుల్ని కూడా ఒక సంధికి తీసుకొచ్చి ఫిబ్రవరి 1956లో పెద్ద మనుషుల ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఆ పెద్ద మనుషుల ఒప్పందంలోని 14 అంశాలు మనకి ఖచ్చితంగా గుర్తుండాలి. అందులోని 8 అంశాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాటిలోంచి ఒక ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంది. కానీ ఈ పెద్ద మనుషుల ఒప్పందం అనేది చాలా ఉల్లంఘనలకు గురవుతూ వచ్చింది. ఆ ఉల్లంఘనలు ఏంటనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఇరిగేషన్ సెక్టార్లో, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ సెక్టార్లో జరిగిన ఉల్లంఘనలు ఏంటి, ఆ ఉల్లంఘనలు ఆఖరికి 1968 చివరి నాటి నుంచి జై తెలంగాణ ఉద్యమానికి ఎలా కారణమయ్యాయి అనేది కూడా తెలియాలి. సో 1968 చివరిలో కేటీపీఎస్ పాల్వంచ, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన ఉద్యోగుల నిరసన, విద్యార్థుల యొక్క నిరసన చివరికి 1969లో ఒక మహా ఉద్యమంగా పరిణమించింది. సో 1969 జనవరి నుంచి జరిగిన సంఘటనలు చాలా కీలకం, రైట్. సో అప్పటి విద్యార్థి సంఘం నాయకుడు రవీంద్రనాథ్ యొక్క ఆమరణ నిరాహార దీక్ష, ఆ తర్వాత వేగంగా జరిగిన పరిణామాలు, అఖిలపక్ష సమావేశం తర్వాత అందులో కుదిరిన ఒప్పందం, ఆ ఒప్పందానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు లైక్ జీవో నెంబర్ 36ను విడుదల చేయడం కావచ్చు, అంతేకాకుండా సర్ప్లస్ ఫండ్స్, మిగులు నిధులు అనే దాన్ని లెక్కదీయడానికి ఏర్పాటు చేసిన కుమార్ లలిత్ కమిటీ కావచ్చు, ఆయన చెప్పిన అంశాలు కావచ్చు, ఇవి కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రభుత్వం తీసుకున్న చర్యలు తెలంగాణ వాదుల్ని పెద్దగా మెప్పించలేకపోయాయి, రైట్. అష్టసూత్ర పథకం, పంచసూత్ర పథకం, ఆఖరికి 1973లో మనకి 6 సూత్రాల పథకాన్ని ప్రకటించి ఈ ఉద్యమాన్ని చల్లార్చే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. సో ఈ అష్టసూత్ర పథకం 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా అండ్ 6 పాయింట్ ఫార్ములా, ఇందులో ఉన్న అంశాలని జాగ్రత్తగా కంపారేటివ్ పద్ధతిలో గుర్తుపెట్టుకోండి. సో ఈ క్రింది వాటిలో అష్టసూత్ర పథకంలో భాగం కానిది ఏంటి, ఈ క్రింది వాటిలో పంచసూత్ర పథకంలో భాగం కానిది ఏంటి, వాటి డేట్స్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏ ఇయర్, ఏ టైంలో ఈ పంచసూత్రాలని, అష్టసూత్రాలని ప్రకటించారనేది మనకి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో అలాగే దీనికి కొనసాగింపుగా మనకి ఇటువైపు జై తెలంగాణ ఉద్యమం సాగుతుండగానే ఈ ముల్కీ నిబంధనలకు సంబంధించిన అంశం ఒకటి ఏదైతే ఉందో అది కోర్టు కేసుల ద్వారా రకరకాల ఇంటర్ప్రిటేషన్కి గురైంది. ప్రధానంగా పెద్ద మనుషుల ఒప్పందంలో ముల్కీ నిబంధనని కొనసాగించాలి అనేది కూడా ఒక నిబంధనగా ఉంటూ వచ్చింది. అందుకు అనుగుణంగా 1957లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ యాజ్ టు రెసిడెంట్స్ యాక్ట్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. 1959లో దాని కింద రూల్స్ను రూపొందించడం జరిగింది. సో అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినంత వరకు తెలంగాణ ప్రాంతం వాళ్ళకి స్థానిక రిజర్వేషన్లు వర్తింపజేయడం జరుగుతుంది అనేది ఒక నిబంధనగా ఉంది. సో ఈ ముల్కీ నిబంధనల్ని, అందుకు ఆధారంగా ఉన్న ఈ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ని, ఈ రెండింటిని కూడా కోర్టుల్లో ఛాలెంజ్ చేస్తూ వచ్చారు. జీవో నెంబర్ 36ని ఛాలెంజ్ చేస్తూ వచ్చారు. ఇలా ఛాలెంజ్ చేస్తూ వచ్చినప్పుడు అది అనేక ఇంటర్ప్రిటేషన్స్కి గురైంది. మొదట హైకోర్టు సింగిల్ బెంచు, హైకోర్టు డివిజన్ బెంచు, హైకోర్టు ఫుల్ బెంచు, అలాగే సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం, ఇలా రకరకాల చోట్ల ఈ ముల్కీ నిబంధనల అంశం అనేది రకరకాల ఇంటర్ప్రిటేషన్స్కి గురైంది. సో దాని యొక్క పరిణామాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, రైట్. ఇక చివరికి ఈ 1973లో మనకి 6 సూత్రాల పథకం కింద ఒక రాప్రోచ్మెంట్ తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్ర ప్రాంతానికి మధ్య ఒక రకమైన సంధి కుదిరింది. సో అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేపట్టారు. ఆర్టికల్
371D 371Eని అందులో చేర్చడం జరిగింది, రైట్. సో ఆ రాజ్యాంగ సవరణ, అలాగే దాని తర్వాత వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వు, ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని అంశాలు ఏంటి, అండ్ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ని ఏ రకంగా మార్చివేశారు, జోనల్ వ్యవస్థ అంటే ఏంటి, జోనల్ వ్యవస్థలో 6 జోన్లలో ఏ ఏ ప్రాంతాలని చేర్చారు, లోకల్ క్యాడర్స్ అంటే ఏంటి, ఈ లోకల్ క్యాడర్లలో లోకల్ రిజర్వేషన్లు ఏ మేరకు అమలు చేసేవారు. సో ఉదాహరణకి జిల్లా స్థాయి ఉద్యోగాల్లో ఏ ఏ మేరకు స్థానిక రిజర్వేషన్లు అమలు చేసేవాళ్ళు, అలాగే మల్టీ జోనల్ ఉద్యోగాల్లో ఏ రకమైన రిజర్వేషన్ పాలసీని అమలు చేసేవారు. సో ఇలాంటివన్నీ కూడా మనకి క్రమంగా గుర్తుండాలి. అండ్ ఈ మధ్యకాలంలో వేరువేరు కమిటీలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉద్యోగాలకు సంబంధించి. ప్రధానంగా మనం ఇందాక చెప్పుకున్నట్లు సర్ప్లస్ ఫండ్స్కి సంబంధించి కుమార్ లలిత్ కమిటీ, ఆ తర్వాత కాలంలో జస్టిస్ వశిష్ఠ భార్గవ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించినంత వరకు మనం తర్వాత కాలంలో చూస్తాం ఆఫీసర్స్ కమిటీ అని చెప్పేసి అంటాం. జయభారత్ రెడ్డి మరియు ఇంకో 2 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ, తర్వాత వి సుందరేషన్ కమిటీ, ఆ తర్వాత జేఎం గిరిగ్లాని కమిటీ అని చెప్పేసి మరొక కమిటీని 2001లో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వేయడం జరిగింది. సో ఈ కమిటీల యొక్క ఏర్పాటు క్రానలాజికల్ క్రమంలో గుర్తుండాలి. ఆ కమిటీల యొక్క సూచనల మేరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఏ జీవోని విడుదల చేశారు అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రధానంగా జయభారత్ రెడ్డి కమిటీ మరియు సుందరేషన్ కమిటీ సూచనల మేరకు అప్పుడున్న ఎన్టీఆర్ గారి ప్రభుత్వం స్థానికేతర ఉద్యోగుల్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్కి వ్యతిరేకంగా ఇక్కడ తెలంగాణలోని 2 జోన్లలో నియమితులైన ఉద్యోగుల్ని వెనక్కి పంపించడానికి జీవో నెంబర్ 610ని విడుదల చేయడం జరిగింది. ఆ జీవో నెంబర్ 610లోని అంశాలు ఏంటి, సో ఆ జీవో నెంబర్ 610 అమలైందా, ఇదే కాలంలో అదే సంవత్సరం విడుదలైన మరొక జీవో మాత్రం ఎంత వేగంగా అమలుకు గురైంది అనే దాన్ని మనం ఒకసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ జీవో నెంబర్లు కూడా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. ఏ తేదీ నాడు ఉద్యోగ సంఘాలతో సమావేశం జరిగింది, ఒప్పందం జరిగింది, ఏ తేదీ నాడు జీవో నెంబర్ 610 విడుదలైంది, ఆ 610 జీవో ప్రకారం ఎంతమంది స్థానికేతర ఉద్యోగుల్ని ఎప్పట్లోగా పంపించి వేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఆ 610 జీవో అమలుని పర్యవేక్షించడానికి నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎవరు. సో ఇలాంటి వివరాలన్నీ కూడా మనకి స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. దెన్ ఇవి కాకుండా మనకి సెక్షన్ 2లో ఇంకొన్ని తెలంగాణ ఉద్యమంతో నేరుగా సంబంధం లేకపోయినా సరే ఈ తెలంగాణ చరిత్రలో అంతర్భాగమైన కొన్ని అంశాల గురించి పేర్కొనడం జరిగింది. అందులో మొదటిది 1970స్లో బాగా తీవ్రంగా కొనసాగిన నక్సలైట్ ఉద్యమం, అలాగే ఉత్తర తెలంగాణలో ప్రధానంగా ఆదిలాబాదు, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాదు ఈ జిల్లాల్లో కొనసాగిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, యాంటీ ఫ్యూడల్ స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒక చాప్టర్గా చేర్చడం జరిగింది. సో నక్సల్బరీ పోరాటం యొక్క కాలక్రమం మనకు ఖచ్చితంగా తెలియాలి. సో ఎక్కడో పశ్చిమ బెంగాల్ జిల్లాలో ప్రారంభమైన ఈ పోరాటం మనకి ఇక్కడ ఉత్తరాంధ్ర ఆనాటి శ్రీకాకుళంలో గిరిజన రైతాంగ పోరాటంగా మారి తర్వాత వరంగల్ కేంద్రంగా తెలంగాణలో కూడా విస్తరించిన పోరాటం అది. సో ఈ పరిణామ క్రమం మనకు తెలియాలి. CPI-ML కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఈ పార్టీ నేతృత్వంలో జరిగిన పోరాటాలు, సాయుధ ఉద్యమాలని మనం నక్సలైట్ పోరాటంగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ నక్సలైట్ పోరాటం యొక్క విస్తృతి మనకి అవగాహన ఉండాలి. ఆ CPI-MLలో వచ్చిన చీలికల కారణంగా తర్వాతి కాలంలో పీపుల్స్ వార్ గ్రూప్ కానీ, జనశక్తి కావచ్చు, ఇలాంటి చీలికలు పీలికలు అనేకం మనకి నక్సలైట్ ఉద్యమంలో, నక్సలైట్ పంథాలో కనిపిస్తూ ఉంటాయి. ప్రధానమైన నక్సలైట్ ఉద్యమ పోరాటాలు ఎక్కడ జరిగాయి అండ్ ఎన్కౌంటర్లు ఎక్కడ జరిగాయి, ఆ ఎన్కౌంటర్ల మీద ఏర్పాటు చేసిన కమిటీలు, ఉదాహరణకి తార్కుండే కమిటీ అని చెప్పేసి అంటాం. సో ఆ తార్కుండే కమిటీ లాంటివి ఎప్పుడు ఏర్పాటయ్యాయి, ఏ ఎన్కౌంటర్లను విచారించడానికి ఏర్పాటయ్యాయి, TLN రెడ్డి కమిటీ కావచ్చు, ఇలాంటివి మనకి తెలియాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ CPI-ML మరియు గిరిజన ఉద్యమ కమిటీలు, రైతాంగ పోరాట కమిటీలు వీళ్ళ యొక్క నేతృత్వంలో, రాడికల్ స్టూడెంట్ యూనియన్ వీళ్ళ యొక్క నేతృత్వంలో మనకి ఇందాక చెప్పుకున్నట్లు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ జిల్లాల్లో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు కూడా జరిగాయి. లైక్ జగిత్యాల, సిరిసిల్ల జైత్రయాత్రకు సంబంధించిన పోరాటాలు కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మద్దనూరు, షెకల్లా, బెల్లంపల్లి ఇలాంటి చోట రైతాంగ ఉద్యమాలు చాలా విరివిగా కొనసాగుతూ వచ్చాయి, రైట్. సో 1975 నుంచి 1980 మధ్య చాలా టర్బులెంట్ పీరియడ్గా మనం చూడాల్సిన అవసరం ఉంది. అండ్
అప్పుడున్న సిరిసిల్ల, జగిత్యాల, వేములవాడ ఈ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతాల చట్టం కింద కల్లోలిత ప్రాంతాలకు కూడా ప్రకటించడం జరిగింది. డిస్టర్బ్డ్ ఏరియాస్ అని చెప్పేసి అంటాం. ఆనాటి పౌర నిర్బంధం చాలా తీవ్రంగా కొనసాగేది. సో నక్సలైట్గా అనుమానించిన వారిని, నక్సలైట్ సానుభూతి పరులని తీసుకెళ్ళి కఠినమైన చట్టాల కింద జైలులో బంధించేవాళ్ళు. రైట్. సో ఇలా నక్సలైట్ ఉద్యమాన్ని, నక్సలైట్ పోరాటం మద్దతుదారులందరినీ కూడా చాలా పెద్ద ఎత్తున నిర్బంధిస్తూ వచ్చింది ప్రభుత్వం. ఆ ఘటనలన్నీ కూడా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. అండ్ దీనికి స్ఫూర్తితో గిరిజన పోరాటాలు కూడా జరిగాయి మనకి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గోదావరి పరివాహక ప్రాంతంలో గిరిజన తండాలు, గిరిజన గూడాల్లో ఉండేవాళ్ళు అక్కడ స్థానికంగా ఉండే భూస్వాములను వ్యతిరేకించడం మనకి అప్పుడే ప్రారంభం. టీజీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 4కి సంబంధించి, అంటే తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్కి సంబంధించి లాస్ట్ మినిట్ రివిజన్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. అయితే మిగతా పేపర్ల మాదిరిగానే 150 ప్రశ్నలు మనకి ఇందులో అడగడం జరుగుతుంది. సో మిగతా పేపర్లతో పోలిస్తే దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వరకు మనం చూసే చరిత్ర సమకాలీన చరిత్ర. ప్రధానంగా ఈ తెలంగాణ చరిత్రకు సంబంధించి 1990ల నుంచి ఏదైతే మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా చూస్తూ వచ్చామో అదంతా సెక్షన్ 3 కింద సిలబస్ ఇక్కడ పేర్చడం జరిగింది. మిగతా 2 సెక్షన్లలో మొదటి సెక్షన్ వచ్చేసి తెలంగాణ భావన దశ అని చెప్పేసి అంటాం, ద ఐడియా ఆఫ్ తెలంగాణ. సో అసలు తెలంగాణ 10 జిల్లాల తెలంగాణ దేనికోసమైతే ఉద్యమ కాలంలో మనం అందరం పోరాడామో ఆ 10 జిల్లాల తెలంగాణ భావన అసలు ఎప్పుడు ఆవిర్భవించింది, ఎలా పరిణామం చెందింది అనేది మనం మొదటి సెక్షన్లో చూస్తాం. ప్రధానంగా లేట్ 1940s నుంచి 1970s వరకు, ఇంకో మాటలో చెప్పాలంటే మొదటి దశ తెలంగాణ ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమం 1969 ముగింపు నాటి వరకు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెక్షన్ 1లో చూస్తాం. ఆ తర్వాత ఆ సంధి దశ ఏదైతే ఉందో 1970s నుంచి రెండవ దశ ఉద్యమ ప్రారంభానికంటే ముందు, అంటే లేట్ 1990s వరకు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనల్ని మనం సెకండ్ సెక్షన్లో చూస్తాం. లేట్ 1990sలో ఇంకా ప్రిసైజ్గా చెప్పుకోవాలంటే 1994-95 నుంచి వేరు ప్రజా సంఘాల ఏర్పాటు, సైద్ధాంతిక చర్చలు, వివిధ రాజకీయ పార్టీల ద్వారా జరిగిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి మొదలు 2014లో తెలంగాణ రాష్ట్ర సాకారం వరకు జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెక్షన్ 3 కింద చూస్తాం. సో మొదటి సెక్షన్ని ద ఫేజ్ ఆఫ్ ఐడియా ఆఫ్ తెలంగాణగా చెప్పుకుంటాం, సెకండ్ ఫేజ్ని ద మొబిలైజేషన్ ఫేజ్గా చెప్పుకుంటాం, అండ్ మూడో దశని టువర్డ్స్ స్టేట్ ఫార్మేషన్, రాష్ట్ర సాధన దిశగా జరిగిన పరిణామాలని మనం ఫేజ్ 3 లేదంటే సెక్షన్ 3లో మనం భాగంగా చెప్పుకుంటూ ఉంటాం. మనం సిలబస్ చూస్తే చాలా వ్యాస్ట్గా కనిపిస్తుంది మనకి సిలబస్. కేవలం ఉద్యమానికి సంబంధించిన అంశాలే కాకుండా కొంత చరిత్ర, అలాగే కొంత సంస్కృతికి సంబంధించిన అంశాలు, కొన్ని ఉద్యమాలు, పోరాటాలు, అంటే తెలంగాణ చరిత్రలో అంతర్భాగంగా జరిగిన కొన్ని పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాటాలని, ఉద్యమాలని కూడా సిలబస్లో భాగంగా చేర్చడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంది. ప్రధానంగా తెలంగాణ చరిత్ర వ్యాప్తంగా ఉద్యమ పోరాటం అయితే ఏంటి, అంతకన్నా ముందు జరిగిన సంఘటనలు అయితే ఏంటి, అన్నిట్లో కామన్గా కనిపించే ఒక థీమ్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో లేదా ప్రభుత్వ నియామకాల్లో జరిగిన అవకతవకలు. మనం తెలంగాణ ఉద్యమం యొక్క ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు ఏదైతే ఉందో అందులో నియామకాలు అనేది ఈ తెలంగాణ ఉద్యమ వ్యాప్తంగా ఆ కాలక్రమంలో ఎక్కడ చూసినా సరే దానికి సంబంధించిన ఒక అంశం, ఒక లంకె మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ సమస్య ఈనాటిది కాదు. మనకి బహమనీ సామ్రాజ్యంలో భాగంగా ఈ ప్రాంతం ఉన్నప్పుడు అఫాకీలు అని పిలువబడే అరేబియా మరియు ఈ పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఇక్కడ స్థానికులైన దక్కనీలు చేసిన పోరాటం ఏదైతే ఉందో అక్కడితో ఈ గొడవ ప్రారంభమైంది. మధ్యలో మన కుతుబ్షాహీల పరిపాలన కాలంలో స్థానికులకు పెద్దపీట వేయడం వల్ల అది కొంతవరకు సద్దుమణిగింది. మళ్ళీ అసఫ్ జాహీల పరిపాలన కాలంలో ప్రధానంగా సాలార్ జంగ్ సంస్కరణలు చేపట్టినప్పుడు కొంతమంది నార్త్ ఇండియన్స్ని అలాగే విదేశీయుల్ని ఇక్కడ పరిపాలనలో భాగస్వాములు చేయాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ స్థానికుల్లో కాస్త అసంతృప్తి రేగింది. అప్పటి నుంచి మళ్ళీ ముల్కీ సమస్య అనేది ఇక్కడ ప్రారంభమైంది. అలాంటి ముల్కీ సమస్య తర్వాతి కాలంలో పరిణామం చెంది
1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత అది కొత్త రూపం తీసుకుంది. సో తీసుకొని చివరికి ఆ ఉద్యోగాల అంశం అనేది ఎప్పటికీ చల్లారని ఒక అగ్నికణంలా ఉంటూ అది తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాలని భాగస్వాములు చేసి చివరికి తెలంగాణ రాష్ట్ర సాకారానికి దారితీసింది. సో ఈ ముల్కీ ఇష్యూ అనేది మనకి ఈ సిలబస్ వ్యాప్తంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి సెక్షన్లో ఈ సమస్య అనేది ప్రభుత్వ ఉద్యోగాల సమస్య అనేది కనిపిస్తుంటుంది. అందుకోసం దీన్నంతా కూడా దీని బేసిస్ మీద, ఈ ముల్కీ సమస్య బేసిస్ మీద కనీసం 10-15 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏ రూపంలో? మొదట సాలార్జంగ్ సంస్కరణ చేపట్టినప్పుడు ఈ ముల్కీ సమస్య ఆవిర్భావం గురించి మనం మాట్లాడుకొని సాలార్జంగ్ ప్రధానిగా ఉన్న పరిపాలన కాలంలోనే మొదటి సివిల్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్, పౌర జాబితా అంటాం, ఉద్యోగుల పౌర జాబితాను తయారు చేసాం మనం. సో ఆ ఉద్యోగుల పౌర జాబితా, మొదటి పౌర జాబితా 1886లో తయారు చేస్తున్నాం. అలాగే ఉర్దూని మనం అధికారిక భాషగా ప్రకటించుకొని ఉన్నాం. అండ్ తర్వాత 1894లో రెండవ పౌర జాబితాను తయారు చేసాం. ఈ రెండు సివిల్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ని మనం చూసినప్పుడు లోకల్స్తో పోల్చినప్పుడు నాన్ లోకల్స్ అనేవాళ్ళు ఆనాటి నిజాం ప్రభుత్వంలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులుగా కొనసాగుతున్నారనే విషయం మనకు తెలిసింది. సో సాలార్జంగ్ 1 మరణించిన తర్వాత సాలార్జంగ్ 2 ఆయన కూడా నాన్ లోకల్ ఉద్యోగుల పట్ల ఆయన ఎక్కువగా సానుభూతి చూపేవాడు. మధ్యలో మహారాజా కిషన్ ప్రసాద్ ఈ సమస్యను సవరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది వీలు కాలేదు. సో ఈ సమస్య చిలికి పెద్దదవుతున్నప్పుడు 1919లో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన ఒక ఫర్మానాన్ని తీసుకొచ్చాడు. ఆ 1919 ఫర్మానా చాలా కీలకమైనది ముల్కీ సమస్యకు సంబంధించి. అందులోని రూల్ 32 కింద అపెండిక్స్ Nలో ముల్కీ అనే వ్యక్తిని నిర్వచించి అతనికి గుర్తింపు పత్రాలు ఎవరిస్తారు, ఎలాంటి వ్యక్తికి ముల్కీ గుర్తింపు వస్తుంది, ఎలాంటి సందర్భాల్లో ముల్కీ గుర్తింపును తొలగిస్తారు, ముల్కీ గుర్తింపు పత్రాన్ని ఇవ్వడానికి ఎవరు కాంపిటెంట్ అథారిటీ, అప్పీలింగ్ అథారిటీ ఎక్కడ ఉంది అనే దానికి సంబంధించి అక్కడ కొన్ని అంశాలను చేర్చడం జరిగింది. అలా 1919 ఫర్మానా అనేది ఒక వాటర్ షెడ్ మూమెంట్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మళ్ళీ తర్వాతి సంవత్సరాల్లో ముల్కీల పట్ల కొంచెం ప్రభుత్వం నిరాదరణ చూపిస్తుంది అనుకున్నప్పుడు నిజాం సబ్జెక్ట్స్ లీగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ నిజాం సబ్జెక్ట్స్ లీగ్ ఏర్పాటులో అటు ముస్లింలు ఇటు స్థానిక హిందువులు అందరూ కూడా కీలకమైన పాత్ర పోషించారు. ఎవరెవరు నిజాం సబ్జెక్ట్స్ లీగ్తో అనుబంధం కలిగి ఉన్నారు దాన్ని తర్వాత మళ్ళీ ముల్కీ లీగ్గా పిలుస్తూ వచ్చారు. రైట్. సో ఆ ముల్కీ లీగ్ ఏదైతే ఉందో అది కొంతకాలానికి అందులో అంతర్గత కలహాల వల్ల 1939లో రద్దు కావడం జరిగింది. సో ముల్కీ లీగ్తో సంబంధం కలిగిన వ్యక్తుల్ని గుర్తించండి, లేదా దానికి అధ్యక్షులుగా పనిచేసింది ఎవరు, కార్యదర్శులుగా పనిచేసింది ఎవరు అని చెప్పేసి అడిగేందుకు అవకాశం ఉంది. అండ్ ఆ మధ్యకాలంలోనే 1937లో అరవముదు అయ్యంగార్ కమిటీని వేసి రాజ్యాంగపరమైన రాజ్యాంగపరమైన సంస్కరణలు చేపట్టడానికి కూడా నిజాం చర్యలు తీసుకున్నాడు. ఈ కాలక్రమం అంతా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. ఇదే దశలో ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో ఒకవైపు ఆధునికత పేరిట ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్స్, రైల్వేస్, టెలిగ్రాఫ్, పోస్టల్ సర్వీసెస్ ఇవన్నీ అభివృద్ధి చెందుతున్నప్పుడే కొన్ని సోషల్ ఈవిల్స్ కూడా బలంగా ఉంటూ వచ్చాయి. లైక్ దేవదాసి, జోగిని, ఆడపాప, చైల్డ్ లేబర్, వెట్టి చాకరీ ఇలాంటి సోషల్ ఈవిల్స్ కూడా ఆనాటి సమాజంలో బలంగా ఉంటూ వచ్చాయి. ఈ సోషల్ ఈవిల్స్కి సంబంధించిన కాస్త వివరాలు కూడా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. సో వాటిని రద్దు చేస్తూ ఫర్మానాన్ని ఎప్పుడైనా ఇచ్చారా, ఇస్తే ఏ నిజాం కాలంలో ఇచ్చారు. అండ్ అదే కాలంలో సాంఘిక సంస్కరణోద్యమాలు కూడా తెలంగాణలో బయలుదేరాయి. అటు దళితోద్యమాలు, ఇటు తెగలకు సంబంధించిన రామ్జీ గోండ్ నేతృత్వంలోని ఉద్యమం కావచ్చు, లేదా జల్ జంగల్ జమీన్ పేరుతో కొమరం భీం నేతృత్వంలో జరిగిన పోరాటం కావచ్చు. ఈ పోరాటాల గురించి కూడా మనకు అవగాహన ఉండాలి. అండ్ వీటికి తోడు ఆంధ్ర మహాసభ దాని యొక్క ఏర్పాటులో జరిగిన పరిణామాలు, లైక్ మొదట ఇది నిజాం రాష్ట్ర ఆంధ్ర జనసంఘంగా ఏర్పాటై కేంద్ర సంఘంగా మారి చివరికి ఆంధ్ర మహాసభగా పరిణమించి ఆంధ్ర మహాసభ 1930s, 40sలో నిర్వహించిన సమావేశాలు ఏవైతున్నాయో ఆ సమావేశాలు ఎక్కడ జరిగాయి, ఎవరు అధ్యక్షత వహించారు, దానికి సమాంతరంగా మహిళా సభ దానికి అధ్యక్షత వహించింది ఎవరు, ఇలాంటి వివరాలన్నీ కూడా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. వీటికి కొనసాగింపుగా అసలు తెలంగాణ సంస్కృతిని గంగా జమున తెహజీబ్గా పిలుచుకుంటాం మనం. హిందూ మరియు ఇస్లాం మిశ్రమ సంస్కృతి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి ఒక విశిష్టమైన సంస్కృతిగా కూడా చెప్పుకుంటాం. ఎందుకంటే ఒకవైపు గ్రామీణ సంస్కృతి, జానపద సంస్కృతి, అలాగే గిరిజన సంస్కృతి మరియు పట్టణ సంస్కృతి ఇవన్నీ కలగలిసిన ఒక సింగిడి లాంటి సంస్కృతి మనకి తెలంగాణ సంస్కృతి. సో
ఆ మిశ్రమ సంస్కృతిలో ఇమిడి ఉన్న అనేక అంశాలు, జాతరలు కావచ్చు, వివిధ రకాల కళారూపాలు, సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, అలాగే తెలంగాణ మాండలికానికి ఉన్న సొబగు, తెలంగాణ సమాజంలో అంతర్భాగంగా ఉన్న వివిధ కులాలు, ఆ కులాల కింద ఉన్న ఆశ్రిత కులాలు లేదా యాచక కులాలు ఏవైతే ఉన్నాయో ఆ యాచక కులాల గురించి, అండ్ తెలంగాణలో ఉన్న తెగల యొక్క స్వరూపం. తెలంగాణలో సుమారు 32 తెగలు ఉంటే ఆ తెగల్లో వేటిని పీబీటీజీలుగా గుర్తించారు అనే దానికి సంబంధించిన సమాచారం కూడా మనకు ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తం జనాభాలో తెగల యొక్క శాతం ఎంత, అండ్ తెగలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి, ఇప్పుడు రిజర్వేషన్లు ఎంత శాతం అమలు చేస్తూ ఉన్నాము, అండ్ పీవీటీజీల కోసం ప్రత్యేకంగా పీఎం జుగా స్కీమ్ ఏదైతే అమలు చేస్తున్నామో అవి ఎక్కడెక్కడ పీవీటీజీ బ్లాకులు ఉన్నాయి, ఎక్కడ అమలు చేస్తున్నారు అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నిజాం రాజ్యం రాచరిక పాలన నుంచి భారత సార్వభౌమాధికారం కిందికి వచ్చేటప్పుడు 1947 నుంచి 1950 మధ్య జరిగిన ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మనకు అవగాహన ఉండాలి. సో ప్రధానంగా ఆపరేషన్ పోలో లేదా ఆపరేషన్ క్యాటర్పిల్లర్ అనేది అయితే చెప్పుకుంటాం మనం. సో దాని గురించిన ఈవెంట్స్ మనకి స్పష్టంగా తెలియాలి. సెప్టెంబర్ 13, సెప్టెంబర్ 18 మధ్య జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అవగాహన ఉండాలి. అండ్ 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ సెప్టెంబర్ 1948 వరకు కూడా నిజాం సంస్థానానికి స్వాతంత్రం రాలేదనే చెప్పాలి. ఈ మధ్యలో జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా యథాతథ స్థితి ఒప్పందం ఏదైతే ఉందో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్, అండ్ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ని నిజాం ఎలా ఉల్లంఘించాడు అనే దానికి సంబంధించిన వివరాలు, లైక్ ఆస్ట్రియాకి సంబంధించిన పైలట్ సిడ్నీ కాటన్ ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా ఆయుధాలని దిగుమతి చేసుకోవడం, అలాగే టీటీ మోర్ అనే ఒక బ్రిటిష్ మాజీ అధికారి ఆయన ద్వారా గన్ పౌడర్ని సమకూర్చుకోవడం, అంతేకాకుండా మీర్ లాయక్ అలీ ఆయన చేత యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉందో ఐక్యరాజ్య సమితిలో కంప్లైంట్ ఇవ్వడం, ఇలాంటి వివరాలు మనకి ఖచ్చితంగా తెలియాలి. తేదీలతో సహా మనకి గుర్తుండాల్సిన అవసరం ఉంది. అండ్ 1948, 49 మనకి సైనిక పాలనలో ఉన్నాం, రైట్. మేజర్ జనరల్ జయంతనాథ్ చౌదరి పాలనలో ఉన్నాం. ఆ తర్వాత 1950 నుంచి 52 వరకు అంటే మనకి మొదటి పౌర ఎన్నికలు జరిగేంత వరకు, ఒక పౌర ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు కూడా మనం ఎంకే వెల్లోడి అనే సివిల్ అడ్మినిస్ట్రేటర్ పాలనలో ఉన్నాం. వీళ్ళిద్దరి పరిపాలన కాలంలో ఎంప్లాయ్మెంట్ పరంగా తీసుకున్న పాలసీలు ఏంటి, అలాగే రీఫార్మ్స్ ఏంటి, ముఖ్యంగా వీళ్ళిద్దరి పరిపాలన కాలంలో మనం ల్యాండ్ రీఫార్మ్స్ చూస్తాం. సో ఆ ల్యాండ్ రీఫార్మ్స్ గురించి కూడా మనకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా 1949 జాగీర్దారీ అబాలిషన్ యాక్ట్ కానీ, అలాగే 1950లో టెనెన్సీ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ యాక్ట్ కానీ, అండ్ 1954లో దానికి వచ్చిన అమెండ్మెంట్ కానీ, 1955లో చేసిన ఈనాం అబాలిషన్ యాక్ట్ కానీ, ఈ సవరణలన్నీ కూడా మనకు ఒక కాలక్రమంలో గుర్తుండాలి. దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే 1949 నుంచి 1952 మధ్య ముల్కీ నిబంధనల యొక్క చారిత్రక నేపథ్యం తెలియకపోవడం వలన, లేదంటే అప్పుడున్న అవసరాల రీత్యాను కొద్దిమంది నార్త్ ఇండియన్ అలాగే సౌత్ ఇండియా ముఖ్యంగా మద్రాసు ప్రావిన్స్కి సంబంధించిన వాళ్ళని హైదరాబాద్ పాలనలో నియమించుకోవడం జరిగింది. అలా వచ్చిన వాళ్ళలో తెలుగు మాట్లాడే అధికారుల యొక్క అభిజాత్యం కారణంగా, వాళ్ళ యొక్క అహంకారం కారణంగా స్థానికంగా ఉండే ప్రజల్లో కొంత అసంతృప్తి రేగింది. ఈ అసంతృప్తి అనేది 1952లో ముల్కీ అజిటేషన్గా మారింది. సో ఈ ముల్కీ అజిటేషన్ 1952లో జరిగింది ఏదైతే ఉందో అది వరంగల్లో ప్రారంభమైంది. సో వరంగల్ నుంచి తర్వాత జంట నగరాలకి, మిగతా జిల్లాలకు కూడా పాకింది. అందులో భాగంగా సెప్టెంబర్లో ఈ ముల్కీ ఉద్యమం అనేది కాస్త విధ్వంసకరంగా లేదా వైలెంట్గా మారడం జరిగింది. సో సిటీ కాలేజ్ వద్ద కాల్పులు జరిగాయి వరుసగా 2 రోజుల పాటు. సో ఆ 2 రోజుల కాల్పుల్లో సుమారు 6 చనిపోవడం జరిగింది. సో ఆ కాల్పుల మీద విచారణ కోసం జస్టిస్ పింగళ జగన్మోహన్ రెడ్డి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ కూడా మనకి కాలక్రమంలో ఖచ్చితంగా తెలియాలి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి టాపిక్ 1 అనేది. సో విస్తృతి పరంగా చూసుకున్నప్పుడు చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక రెండోది ఇదే 1952లో మనకి మొదటిసారిగా పౌర ఎన్నికలు జరిగాయి. సో ఈ పౌర ఎన్నికలు జరిగినప్పుడు అప్పటి హైదరాబాద్ స్టేట్, సో ఆ హైదరాబాద్ స్టేట్లో తెలుగు మాట్లాడే ప్రాంతమే కాకుండా, తెలంగాణ ప్రాంతమే కాకుండా మరాఠవాడ మరియు హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాలు కూడా అంతర్భాగంగా ఉన్నాయి. సో ఆ ఎన్నికలు జరిగినప్పుడు ఏ పార్టీలు ప్రధాన పార్టీలుగా ఎన్నికల్లో పాల్గొన్నాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. సో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది
ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ మొదటి పౌర ప్రభుత్వానికి బూర్గుల రామకృష్ణారావు గారు నేతృత్వం వహించడం జరిగింది. సో ఆయన కాలంలో చేపట్టిన సంస్కరణల గురించి తెలియాలి. ల్యాండ్ రిఫార్మ్స్, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, అంతేకాకుండా ఆనాటి ఆర్థిక స్థితి కూడా అంత బాగా లేదు. అందుకోసం ఆయన ఎకనమిక్ రిఫార్మ్స్ని చేపట్టి ఆర్థిక స్థిరత్వాన్ని, ఎకనమిక్ స్టెబిలిటీని కల్పించే ప్రయత్నం చేశారు. అందుకోసం ఆయన ఏడి గోర్వాలా కమిటీ సూచించిన సూచనలని ఆయన అమలు చేయడం జరిగింది. సో లా అండ్ ఆర్డర్ అనే దాన్ని ఆయన తిరిగి పునరుద్ధరించడం జరిగింది. అప్పుడు వైలెన్స్తో కూడిన ప్రాంతం ఇది. సో లా అండ్ ఆర్డర్ని కూడా ఆయన పునరుద్ధరించడం జరిగింది. కొంతమేరకు భూ సంస్కరణలు కూడా ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు లేదా రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు మరియు తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు అవ్వడం జరిగింది. సో వీటి వివరాల గురించి మనకు తెలియాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఒక ప్రశ్న పడేందుకు అవకాశం ఉంది. దెన్ ఈ పౌరపాలన కొనసాగుతున్నప్పుడే విశాలాంధ్ర డిమాండ్ అనేది దానికి సమాంతరంగా మనకి పక్కనున్న మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించాలి అని చెప్పేసి ఒక డిమాండ్ వస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన వివిధ కమిటీలు, సో ధార్ కమిషన్ కావచ్చు, జేపీవీ కమిషన్ కావచ్చు, తర్వాత 1953లో వేసిన స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ కావచ్చు. సో వీటి యొక్క మెంబర్షిప్ ఏంటి, వాటి యొక్క రికమెండేషన్స్ ఏంటి అనేది మనకు తెలియాలి. సో 1953 నుంచి 55 మధ్య చాలా ప్రాంతాల్లో సంచరించి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని మనకి ఎస్ఆర్సి, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ లేదా ఫజల్ అలీ కమిషన్ ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేసింది. ఆ కమిషన్ రిపోర్ట్లో అటు విశాలాంధ్రకు అనుకూలంగా వాదనలోను, ఇటు ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా వాదనలు, హైదరాబాద్ రాష్ట్రానికి అనుకూలంగా వాదనలను వాళ్ళు చేర్చడం జరిగింది. ఎస్ఆర్సి రికమెండేషన్స్ ఎలా ఉన్నా సరే ఆంధ్ర రాష్ట్ర నాయకుల యొక్క లాబీయింగ్ కారణంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ఒత్తిడికి తలొగ్గి తెలంగాణ ప్రాంత నాయకుల్ని కూడా ఒక సంధికి తీసుకొచ్చి ఫిబ్రవరి 1956లో పెద్ద మనుషుల ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది.